రాముడు ధర్మానికి ప్రతీక. లక్ష్మణుడు అన్నకి నీడలా వెన్నంటి నడిచిన సహోదరుడు. కాని ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎటువంటి పరీక్షలనైనా జయించింది. ఈరోజు మనం తెలుసుకుందాం రామలక్ష్మణుల మధ్య ఉన్న ఆ దివ్య అనుబంధాన్ని. అయోధ్యలో చిన్నప్పటినుంచే లక్ష్మణుడు రాముడిమీద అపారమైన ప్రేమ చూపించాడు. తల్లి సుమిత్ర చెప్పినట్టు రాముడు భోజనం చేయకపోతే లక్ష్మణుడు కూడా చెయ్యవాడు కాదు. రాముడి ఆనందమే తన ఆనందమని భావించేవాడు. రాముడి వనవాసం విన్న వెంటనే లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అన్నతో కలిసి అడవికి వెళ్ళి చెట్ల మధ్య నివాసం కట్టాడు. అతనికి రాజ్యం, సుఖం అవసరం లేదు. అన్నకోసం జీవించడం మాత్రమే లక్ష్యం. రాముడు నిద్రిస్తుంటే లక్ష్మణుడు రాత్రిపూట కాపలా కాశాడు. 14 ఏళ్లపాటు ఒక్క క్షణం కూడా నిద్రపోకపోవడం అతని భక్తి పరాకాష్ట. తన కళ్లలో నిద్రకన్నా రాముడి భద్రతే ప్రాధాన్యం. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు అనేక యోధులను ఓడించాడు. కాని ఇంద్రజిత్తు బాణంతో క్షతగ్రాత్రుడయ్యాడు. రాముడు అతని కోల్పోతాననే భయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణంలో అన్నదమ్ముల బంధం ఎంత లోతుగా ఉందో ప్రపంచం చూసింది. రాముడు లేకపోతే లక్ష్మణుడు అర్థం కాదు. లక్ష్మణుడు లేకపోతే రాముడు కూడా అపూర్ణుడు. వారి బంధం ధర్మానికి, ప్రేమకు, త్యాగానికి చిహ్నం. మన జీవితాల్లో కూడా అటువంటి ప్రేమ, నమ్మకం కలిగిన బంధాలు ఉండాలి. ఎందుకంటే అది దైవబంధం, రామలక్ష్మణ బంధం. మన సంస్కృతి, పురాణాలు, శక్తిమంతమైన కథలు తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హిస్టరీ ఈజ్ ఎ మిస్టరీ 29.